రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక సిటీతో పాటు పలు జిల్లాల్లో ఇవాళ వానలు దంచుకొట్టాయి. ఉదయం ఎండలు మండుతున్నా సాయంత్రం జల్లులు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు. భారీ రెయిన్ అలర్ట్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో డిఫరెంట్ వాతావరణం నెలకొంది. ఉపరితల ఆవర్తనం పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో మరో 3-4 రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో నార్మల్ కంటే 2-3 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతోంది. ఉదయం అంతా ఎండ తీవ్రత, సాయంత్రం మారుతున్న వెదర్తో జల్లులు పడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరం భీము, నిర్మల్, నిజామాబాదు, అలాగే మన కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే మనకి తూర్పు దిక్కులో చూసుకున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో 2-3 చోట్ల మనకి భారీ వర్షం 7 సెంటీమీటర్లు దాటి పడే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం మనకి మోడరేట్ నుంచి 1-2 ప్రాంతాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉంది. అయితే 5-7 సెంటీమీటర్ల వరకు మనకి సిటీ ప్రాంతంలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షం కురిసింది. అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి సహా ఖైరతాబాద్ ఏరియాలో వర్షం పడింది. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లోనూ వానలు కురిశాయి. కుకట్పల్లి, జేఎన్టీయూ, మియాపూర్ ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. సైఫాబాద్, మెహదీపట్నం ఏరియాలో వర్షం పడింది. గత 3-4 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగరవాసులకు వర్షంతో రిలీఫ్ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా వర్షం పడింది. పట్టణంలోని ప్రధాన దారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జోరుగా వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం దంచుకొట్టింది. కొడంగల్లో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని భారీగా వానలు పడ్డాయి. రోడ్ల మీదకు భారీగా వరద చేరింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిటీతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 3 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు.